స్లైడ్ 1 ఇండియన్ బైసన్ ది గౌర్ అనే అంశాన్ని పరిచయం చేస్తుంది మరియు వాటి పరిరక్షణ మరియు పర్యావరణ ప్రాముఖ్యతను చెబుతుంది. భారతీయ బైసన్ లేదా గౌర్ గొప్ప జీవవైవిధ్య విలువ కలిగిన ఒక అద్భుతమైన మరియు ఐకానిక్ జాతి. ఈ వాటి ప్రత్యేక లక్షణాలు, ప్రవర్తనలు మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో పోషించే కీలక పాత్రను తెలియచేస్తుంది. స్లైడ్ 2 భారతీయ బైసన్ యొక్క సంక్షిప్త అవలోకనాన్ని అందించడం జరుగుతుంది. ఈ జాతిని అధ్యయనం చేయడం మరియు సంరక్షించడం గురించి తెలియచేయటం మా ముఖ్య ఉద్దేశం. జీవవైవిధ్యం మరియు విస్తృత పర్యావరణ వ్యవస్థను సంరక్షించడంలో బైసన్ పాత్రను తెలియచేస్తున్నాను. స్లైడ్ 3 ఇండియన్ బైసన్ ఫ్యాక్ట్స్. ఈ స్లైడ్ భారతీయ బైసన్ గురించిన ప్రాథమిక వాస్తవాలు మరియు గణాంకాలను అందజేస్తుంది. ప్రేక్షకులకు ఈ గంభీరమైన జీవుల ప్రపంచం గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. భారతీయ బైసన్ను గౌర్ అని కూడా అంటారు. ఇది దక్షిణ మరియు ఆగ్నేయాసియాకు చెందినది. భారతదేశంలో పశ్చిమ కనుమలలో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి సతత హరిత అడవులు మరియు తేమతో కూడిన ఆకురాల్చే అడవులను ఇష్టపడతాయి. ఇండియన్ బైసన్ ఒక శాకాహార జంతువు మరియు సాధారణంగా తెల్లవారుజామున మరియు సాయంత్రం పూట ఆహారం తీసుకుంటుంది. భారతీయ బైసన్ పొడవు 240 సెంటీమీటర్లు నుండి 340 సెం.మీ వరకు ఉంటుంది. ఏకైక తోక పొడవు 70 సెంటీమీటర్లు నుండి 105 సెంటీమీటర్లు ఉంటుంది. వాటి ఎత్తు సుమారు 170 సెంటీమీటర్లు నుండి 230 సెంటీమీటర్లు ఉంటుంది. వాటి వెనుక భాగంలో ఒక ప్రముఖ శిఖరం ఉంటుంది. ఇవి సాధారణంగా చిన్న తోకను కలిగి ఉంటాయి. ఎద్దుల కంటే కూడా చిన్నవిగా ఉంటాయి. ఇండియన్ బైసన్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో చేర్చబడ్డాయి. స్లైడ్ 4 ముఖ్యమైన లక్షణాలు విషయాన్ని లోతుగా పరిశోధిస్తూ ఈ స్లైడ్ భారతీయ బైసన్ను ప్రత్యేకంగా చేసే ముఖ్య లక్షణాలపై వివరిస్తుంది. ఈ లక్షణాలు వాటి ఆకట్టుకునే పరిమాణం, విభిన్నమైన భౌతిక లక్షణాలు మరియు ఈ లక్షణాలు వాటి వైవిధ్యమైన ఆవాసాలలో వాటి అనుసరణ మరియు మనుగడకు ఎలా దోహదపడతాయి. పర్యావరణ వ్యవస్థలో వారి పాత్రను మెచ్చుకోవడంలో వాటి ముఖ్య లక్షణాలను అర్థం చేసుకోవడం కీలకం. మగ మరియు ఆడ రెండింటికి కొమ్ములు ఉంటాయి. స్లైడ్ 5 ప్రవర్తన ఆగ్రెసివ్ నేచర్. ముఖ్యంగా వాటి సంతానోత్పత్తి కాలంలో ఆగ్రెసివ్ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. ఈ సమయంలో వయోజన మగ లేదా ఎద్దులు ఆధిపత్యం మరియు ఫీమేల్ అటెన్షన్ కోసం భీకర యుద్ధాలలో పాల్గొంటాయి. ఈ యుద్ధాలు తరచుగా కొమ్ములు మరియు స్వర ప్రదర్శనల యొక్క తీవ్రమైన ఘర్షణలను కలిగి ఉంటాయి. పరిరక్షణ ప్రయత్నాలకు మరియు అడవిలో వాటి రక్షణను నిర్ధారించడానికి వారి ఆగ్రెసివ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. స్లైడ్ 6 ఫీడింగ్ బిహేవియర్. ఆహారం. భారతీయ బైసన్ ప్రధానంగా శాకాహారులు, గడ్డి, ఆకులు మరియు ఇతర చెట్లను ఆహారంగా తీసుకుంటాయి. వాటి ఆహార ప్రవర్తన పర్యావరణ వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే అవి విస్తృతమైన ఆవాసాలలో మేయడం, మొక్కల ఎదుగుదల మరియు పునరుత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఈ శాకాహారులు తమ ఆహార ప్రాధాన్యతల ద్వారా ప్రకృతి సమతుల్యత రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్లైడ్ 7 సంతానోత్పత్తి కాలం సాధారణంగా ఋతుపవన నెలలలో సంభవిస్తుంది మరియు ఈ సమయంలో ఎద్దులు ఆధిపత్యం మరియు ఫీమేల్ ఆకర్షణ కోసం పోరాడతాయి. వాటి సంతానోత్పత్తి ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఈ అద్భుతమైన జాతుల పరిరక్షణలో సహాయపడుతుంది. గౌర్ యొక్క గర్భధారణ కాలం సాధారణంగా 270 నుండి 280 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత సుమారు 23 కిలోల బరువున్న ఒక దూడ పుడుతుంది. స్లైడ్ 8 ఫెకండిటీ. భారతీయ బైసన్ సాపేక్షంగా తక్కువ సంతానోత్పత్తికి ప్రసిద్ధి చెందింది. సగటున ఒక ఫీమేల్ బైసన్ ఒక దూడకు జన్మనిస్తుంది, అయితే అప్పుడప్పుడు కవల జననాలు గమనించబడ్డాయి. ఈ పరిమిత పునరుత్పత్తి రేటు అడవిలో జాతుల మనుగడను నిర్ధారించడానికి జనాభా మరియు దాని పెరుగుదలను నిశితంగా పరిశీలించడం ముఖ్యం. స్లైడ్ 9 జీవితకాలం. భారతీయ బైసన్ యొక్క సగటు జీవితకాలం సాధారణంగా అడవిలో 15 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. పర్యావరణ పరిస్థితులు, వేటాడటం మరియు వనరుల లభ్యతతో సహా వివిధ కారకాలు వాటి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతాయి.
వాటి జనాభా యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అంచనా వేయడానికి వాటి జీవిత కాలాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. స్లైడ్ 10 పర్యావరణ సమతుల్యతకు ప్రాముఖ్యత. భారతీయ బైసన్ కీస్టోన్ జాతులు వాటి ఆవాసాల పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి విత్తన వ్యాప్తికి, మేత ద్వారా నివాస నిర్వహణకు మరియు విభిన్న రకాల ఇతర జాతులకు మద్దతునిస్తాయి. పర్యావరణ వ్యవస్థలో వాటి ఉనికి పర్యావరణం యొక్క ఆరోగ్యం మరియు స్థిరత్వంపై సుదూర ప్రభావాలను చూపుతుంది. స్లైడ్ 11 పరిరక్షణ ప్రయత్నాలు. భారతీయ బైసన్ను రక్షించడానికి పరిరక్షణ కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. దీని జనాభా ఆవాసాల నష్టం మరియు వేటాడటం వల్ల ముప్పు పొంచి ఉంది. ఆవాసాల పునరుద్ధరణ, వేటను నిరోధించే చర్యలు మరియు ప్రజల అవగాహన ప్రచారాలతో సహా వాటి భవిష్యత్తును కాపాడేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిరక్షణ సంస్థలు, ప్రభుత్వాలు మరియు స్థానిక కమ్యూనిటీల మధ్య సహకారం వాటి మనుగడను నిర్ధారించడంలో కీలకం. స్లైడ్ 12 సవాళ్లు మరియు పరిష్కారాలు. భారతీయ బైసన్ మానవ కార్యకలాపాల కారణంగా ఆవాసాలను కోల్పోవడం, వాటి భూభాగాలను విభజించడం మరియు వనరుల కోసం పోటీ వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సవాళ్లను పరిష్కరించడంలో నివాస పునరుద్ధరణ మరియు వన్యప్రాణుల కారిడార్లు వాటి కదలిక మరియు జన్యు వైవిధ్యాన్ని సులభతరం చేస్తాయి. మానవ వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించడానికి పరిరక్షకులు కూడా పనిచేస్తారు. స్లైడ్ 13 సవాళ్లు మరియు పరిష్కారాలు. కొనసాగింపు. పర్యావరణ సవాళ్లతో పాటు భారతీయ బైసన్ తీవ్ర వాతావరణ పరిస్థితులు మరియు మాంసాహారుల వంటి భౌతిక కారకాలతో పోరాడుతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితుల నుండి వారిని రక్షించడానికి పర్యవేక్షణ మరియు నిర్వహణ వ్యూహాలను అమలు చేయడం, అలాగే మాంసాహారుల నుండి రక్షించడం వాటి పరిరక్షణలో ముఖ్యమైన భాగాలు. వ్యాధి నియంత్రణ మరియు ఆరోగ్య అంచనాలు వారి శ్రేయస్సును మరింత నిర్ధారిస్తాయి. స్లైడ్ 14 వన్యప్రాణుల రక్షణ చట్టం 1972. ఈ చట్టం వేట మరియు వన్యప్రాణుల హత్యలను నిరోధించడానికి ఉద్దేశించబడింది. వేటాడటం, చంపడం లేదా జాతుల నివాసాలను నాశనం చేయడం వంటి నేరాలకు పాల్పడిన ఎవరైనా బెయిల్కు దొరకని అభియోగాలను ఎదుర్కొంటారు. భారతీయ బైసన్ లేదా గౌర్ యొక్క అద్భుతమైన ప్రపంచం యొక్క ఈ అవగాహనలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.